గ్రీన్ హిల్స్ రెసిడెన్స్ అసోసియేషన్ తరపుకెళ్ళి ఈరోజు 6వ రోజు గణేష్ ఉత్సవాలను జరుపుతున్నాం. ఈ సందర్భంగా V9 వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ గ్రీన్ హిల్స్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసికట్టుగా చాలా గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఈ V9 వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ గ్రీన్ హిల్స్ కాలనీ అసోసియేషన్లో చాలా ఉన్న కమిటీ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మన వెంకటరాజు గారు ఒక కచేరీ నిర్వహించి చాలా గొప్పగా పాత పాటలు ఘంటసాల గారు పాడినట్టు పాడడం జరిగింది. చాలా సంతోషకరం. నిన్న మన రవీంద్రనాథ్ గారు ప్రవచనాలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అంతకు ముందు రోజు మన విజయభాస్కర్ గారు మన సాంస్కృతిక కార్యక్రమాలని జరిపిండ్రు. కాబట్టి మా గ్రీన్ హిల్స్ కాలనీ తరపుకెళ్ళి ఈ రకంగా ఇంత ఉత్సవాలు జరుపుతున్నప్పుడు చాలా అదృష్టంగా ఉంది. ఈ సందర్భంలో మా అసోసియేషన్లో ఇంత గొప్పగా మొదటిసారిగా కార్యక్రమాలు జరిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మేము V9 వారికి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరిగినటువంటి మా గణేష్ మహారాజ్ ఉత్సవాలని పురస్కరించుకొని ఇంకా గొప్పగా జరగాలనే ఉద్దేశంతో మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం V9 వాళ్ళకి. జై బోలో గణేష్ మహారాజ్కి. కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు 6 రోజులు ప్రోగ్రాం జరిగింది. ప్రతిరోజు నిత్య అన్నప్రసాదము, ఉదయము సాయంత్రము పూజలు మరియు ప్రతిరోజు అన్నప్రసాదము జరుగుతున్నది. ఒకరోజు దాదాపుగా 1200 నుండి 1500 మంది అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 3 days 3 రోజులు కూడా ఈ అన్నప్రసాదం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కాలనీలో ఉన్నటువంటి అంటే ఇంటింటి ప్రసాదము కూడా 8వ తారీఖు రోజున ఇంటింటి ప్రసాదము కూడా తీయడం జరుగుతుంది. సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో, మా కమ్యూనిటీ ఆధ్వర్యంలో దాతలు ఒక్కొక్కరు కాంపిటీషన్లో ప్రతి మెంబర్ నేను ఉన్నాను అనే దానిలో ముందుకొచ్చిండ్రు. తర్వాత కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు మానుకొని దైవ సన్నిధిలో కూర్చొని వంట కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ, తర్వాత ఈ అన్నప్రసాదాలు కానీ ప్రతిరోజు జరుగుతున్నవి. అందరిలో కలయికతో పనిచేయడం జరుగుతుంది. కమిటీ మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. అందరికీ కమిటీ వాళ్ళకును మరియు కాలనీ వాళ్ళకు వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ. గ్రీన్ హిల్స్ కాలనీ తరఫున V9 టీవీ వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఆర్కేపురం డివిజన్లో మొత్తం 22 కాలనీ లోపల గ్రీన్ హిల్స్ కాలనీలో నవరాత్రులు 10 రోజుల నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు గ్రీన్ హిల్స్ కాలనీ రెసిడెంట్ అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమము మరియు పూజలు ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతూ ఉన్నది. అందరము కలిసికట్టుగా ఒకే బాటలో ప్రయాణిస్తూ ప్రతి సంవత్సరము మంచి గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రీన్ హిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క ఆర్కేపురం డివిజన్నే మహత్తరంగా జరుపుకుంటున్నాము. దీన్ని మేము V9 వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. చాలా ఘనంగా జరుగుతున్నాయి గణేష్ ఉత్సవాలు. రోజు అన్నదానాలు, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అన్నదానాలు పాల్గొంటున్నారు. పూజలో పాల్గొంటున్నారు. చాలా బాగా చేస్తున్నారు. సంస్కృతి కార్యక్రమాలు మా అసోసియేషన్ వారు చాలా ఐకమత్యంగా మంచిగా ఉంటున్నారు. చాలా విజయవంతంగా చేస్తున్నారు. పూజ కార్యక్రమాలు రోజు నిర్వహిస్తారు. మా పంతులు మాత్రం ఒక్క అక్షరం ముక్క పొడుకోకుండా పూజ మాత్రం చాలా బాగా చేస్తాడు. ఉదయం సాయంత్రం చాలా చక్కగా చేస్తాడు ఆ పంతులు. ఆయన కంఠము అది ఇంటే అక్కడికి లేవబుద్ధి కాదు. చాలా చక్కగా చేస్తాడు. పూజలు అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అందరం బాగా ఐక్యతగా ఉంటుంది. కుంకుమార్చనలు ఇంకా పెట్టలేదండి. రేపు అమ్మవారు నవరాత్రులు ఉన్నాయి కాబట్టి అప్పుడు డైలీ కుంకుమార్చనలు ఉంటాయి. అప్పుడు చాలా చక్కగా జరుగుతాయి. ఇక గణేష్ మండపంలో కాబట్టి రష్ తోటి పెట్టలేకపోతున్నాము. మాకు వీలు కావట్లేదు కాబట్టి పెట్టలేకపోతున్నాము. అమ్మవారు నవరాత్రులు ఉన్నాయి కదా, అప్పుడు చాలా చక్కగా చేసుకుంటాం అందరం. పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నారు మేడం?
ఇంకా అలాంటివి ఏం అనుకోలేదు, పెట్టలేదండి. ఇంకా మేము అలాంటివి పెట్టలే, కానీ ప్రవచనాలు పాటలు ఇవన్నీ చాలా చక్కగా చేసుకున్నాము. 3-4 రోజులు అండి. ఇక ఎల్లుండి నిమజ్జనం ఉంది కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది. లడ్డు వేలం బాగా పాడుతుంది. ఈ కాలంలో చాలా చక్కగా లడ్డు వేలం పాడతారు. అందరు చాలా బాగా వస్తారు. ఊరేగింపు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఐక్యతగా అందరం బాగా కలిసి కట్టుగా మంచిగా పాటలు డాన్సులు చేసుకుంటూ అంతా చాలా చక్కగా పోతాము. చాలా బాగుంటుంది. మా గ్రీన్ హిల్స్ కాలనీ అని చెప్పకూడదు, కానీ మా గ్రీన్ హిల్స్ కాలనీ అంతా జరిగినంత ఇదిగా ఇంకెక్కడ కూడా అట్లా ఉన్న లేడీస్ మాత్రం చాలా ఐక్యతగా ఉండి అందరం కలిసి మెలిసిపోతామండి.